Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ కాంప్లిమెంటరీ కోర్సెస్ మీకు చెప్తూనే ఉంటాం. ఎల్టెక్స్ క్లాసెస్లో జనరల్ స్టడీస్ యూపీఎస్సీ తీసుకుంటే మీకు చాలా కోర్సెస్ కాంప్లిమెంటరీగా కూడా వస్తాయని, అన్ని కోర్సెస్కి కూడా ఎక్స్ట్రాడినరీ టీచింగ్ క్వాలిటీ అండ్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అనేది మీకు లభిస్తుంది. అయితే ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 3 days ఫ్రీ యాక్సెస్ ప్యాక్. ఎలా కావాలి, ఎలా తీసుకోవచ్చు? మన వెబ్సైట్ ltxclasses.comలోకి మీరు వెళ్ళి మీ మొబైల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ బాక్స్లో ఫ్రీ అని టైప్ చేయండి, చాలు మీకు ఈ కోర్స్ వస్తుంది. యూ కెన్ ఎన్రోల్ టు దిస్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రైట్, మన కోర్స్ యొక్క క్వాలిటీ ఏంటి, కంటెంట్ ఏంటి, బ్యూటీ ఏంటి అనేది ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అతి తక్కువ ఫీజుతో దివాళీ స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నాము. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఒకసారి మీరు జాయిన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు లభిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి నోటిఫికేషన్ వచ్చింది. దానికోసం మనం కోర్స్ లాంచ్ చేసాము. ఈ కోర్స్కి స్పెషల్ దివాళీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. 20,000 రూపాయలతోనే మీరు ప్రిపరేషన్ ప్రారంభించేలాగా మంచి మంచి ఆప్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఈ న్యూ బ్యాచెస్ ఫామ్ అయ్యాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ ఫీ అనేది 15th వరకు మాత్రమే వ్యాలిడ్, విచ్ మీన్స్ ఎనదర్ 2 days. ఇవాళ రేపు ఎల్లుండి, సో 3 days మాత్రమే ఉంది. 3 days దాటిపోయాక ఈ ఫీజు నేను మెయింటైన్ చేయను, ఫీజు అనేది రివైజ్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, జాయిన్ బిఫోర్ 15th of October అంతే. సో ఇది ఇవాళ ఎడిటోరియల్. వింటర్ ఈజ్ కమింగ్ అనే టైటిల్తో వచ్చిందమ్మా. వింటర్ ఈజ్ కమింగ్ అనే టైటిల్తో ఎడిటోరియల్ వచ్చింది. సో వింటర్ ఈజ్ కమింగ్ అంటే అర్థం ఏంటి? శీతాకాలం వస్తుందనా? కాదు. టఫ్ డేస్ ఆర్ అహెడ్, ట్రబుల్డ్ టైమ్స్ ఆర్ అహెడ్ అని అర్థం. ట్రబుల్డ్ టైమ్స్ ఆర్ అహెడ్, మంచి రోజులు కాదు, రానున్న రోజులు కష్టమైన రోజులు, గడ్డు కాలం ముందుంది అని అర్థం. వర్స్ట్ ఎట్ టు కమ్ అనే మీనింగ్ అనమాట. ఇది ఎవరు చెప్తున్నారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తోంది. ఏమని చెప్తోంది? ఇండియా యొక్క గ్రోత్ ఇంపల్సెస్ అనేవి స్లో అవుతున్నాయి, అంటే గ్రో అయ్యే ఇంపల్స్ కనిపించట్లేదు. ఇండియన్ ఎకానమీ ఫుల్గా గ్రో అయిపోతుందని అనుకున్నాం, కానీ సిచ్యువేషన్ అనేది మారుతుంది. గ్రోత్ ఇంపల్సెస్ అంటే ఆ సూచనలు అనేవి బేసికల్గా తగ్గిపోతున్నాయి. ఆ ఫీల్ ఏమంటారంటే మనకి గ్రోత్కి ఇక్కడ ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ కాజెస్ గ్రోత్, అంటే గ్రోత్కి కారణమయ్యేవి కాజెస్ అని చేసుకోవచ్చు. గ్రోత్కి కారణమయ్యేవన్నీ కూడా స్లో అయిపోతున్నాయి అని ఐఎంఎఫ్ వార్న్ చేస్తుంది. వర్స్ట్ ఎట్ టు కమ్. ఇప్పుడు మనం చూస్తున్నదే వర్స్ట్ అనుకోకండి, ఇంకా ఇంకా చెడ్డ రోజులు రాబోతున్నాయని చెప్పి ఐఎంఎఫ్ చెప్తుంది. The International Monetary Fund, in its latest World Economic Outlook report, has retained global growth hopes for 2022 at 3.2%. వరల్డ్ వైడ్ ఎకానమీ 3.2% 2022లో గ్రో అవుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు అదే చెప్తుంది. అందుకే రీటైన్ అంటున్నాం. అండ్ లోవర్డ్ నెక్స్ట్ ఇయర్స్ ప్రొజెక్షన్ టు 2.7% ఫ్రమ్ 2.9. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంతకుముందు 23-24 2.9% పెరుగుతుందని చెప్తే ఇప్పుడు 2.7% పెరుగుతుందని చెప్పి తన ఎక్స్పెక్టేషన్ని తగ్గించింది. ద ఇయర్ 2023 విల్ ఫీల్ లైక్ ఏ రిసెషన్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలామందికి 2023 రిసెషన్లా అనిపిస్తుంది. రిసెషన్ అంటే తెలుసు కదా మీకు, ఆర్థిక మాంద్యం. అంటే ఎకానమీ వరుసగా 3 quarters డీగ్రో అయితే, అంటే నెగిటివ్ గ్రోత్ చూపెడితే దాన్ని రిసెషన్ అంటాం టెక్నికల్గా. ద ఫండ్ హ్యాస్ కాషన్డ్ as the worst is yet to come amid tighter monetary policies to curb stubbornly high inflation and a spiraling energy and food crisis. చూడండి, చాలా ఇంపార్టెంట్. స్టబర్న్లీ అంటే మొండిగా, హై ఇన్ఫ్లేషన్. ప్రపంచ దేశాలన్నీ కూడా విపరీతంగా మొండిగా, లొంగని తగ్గని ద్రవ్యోల్బణాన్ని, పెరుగుతున్న ధరల్ని కర్బ్ కంట్రోల్ చేయడం కోసం ప్రపంచ దేశపు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా టైట్ మానిటరీ పాలసీస్ని ఫాలో అవుతున్నాయి. వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? ది పాలసీ రైట్ టు మేనేజ్ మనీ సప్లై ఇన్ ది ఎకానమీ అండ్ కంట్రోల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ది ఎకానమీ. దాన్ని మనం మానిటరీ పాలసీ అని చెప్పి అంటాం. ఇది ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్ ఫాలో అవుతుంది. ద్రవ్య పరపతి విధానం అని చెప్పి తెలుగులో అంటారు. ఈ మానిటరీ పాలసీ ఇప్పుడు ఎలా ఉందమ్మా? టైట్ అయిపోయింది. చూడండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్. టైట్ మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? మనీ సప్లై
టైట్ చేసేయడం, అంటే ఎవరికి ఎప్పుడు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ అందుబాటులో ఉండే పరిస్థితులు లేవు, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం, మనీ సప్లై టైట్ చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి. అర్థమైందా మీకు? సో టైట్ మానిటరీ పాలసీని అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ, అలాగే మనీ సప్లై తగ్గిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా టైట్ మానిటరీ పాలసీ ఫాలో అవుతున్న ఈ సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమంది, ఇంకా వరస్ట్ డేస్ మనం చూడబోతున్నాము, డిమాండ్ అనేది బాగా తగ్గిపోతుంది, ఎకానమీలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తోంది. అలాగే ఇంకోవైపు స్పైరలింగ్ ఎనర్జీ అండ్ ఫుడ్ క్రైసిస్. ఒకవైపు ఎనర్జీ అంటే మనకి పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ వాటి ధరలు, ఇంకోవైపు ఫుడ్ వాటి యొక్క క్రైసిస్ సంక్షోభం కూడా స్పైరల్ అవడం అంటే రోజు రోజుకి పెరిగిపోవడం. స్పైరల్ తెలుసు కదా, ఇలా ఉంటుంది చూడండి, ఎలా పెరిగిపోతుందో అలాగనమాట. ఈ క్రైసిస్ అనేది ఇంకా పెరిగిపోతుంది అని చెప్తుంది. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజులు ఇంకా గడ్డు కాలమే అని చెప్తోంది. వైల్ ఇట్ రిటైన్డ్ ఇండియాస్ 23-24 గ్రోత్ ఎస్టిమేట్ ఎట్ 6.1%, ద IMF స్లాష్డ్ దిస్ ఇయర్స్ ఫోర్కాస్ట్ టు 6.8% ఫ్రమ్ 7.4% ఇన్ జూలైలో ఏం చెప్పిందంటే, ఈ సంవత్సరం అంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 6.8% గ్రోత్ 7.4% గ్రోత్ అని చెప్పింది. ఇప్పుడు దాన్ని తగ్గించేసింది. స్లాష్ అంటే కట్ డౌన్, తగ్గించి ఏం చెప్పింది, 6.8% పెరుగుతుంది అని ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఇంతకుముందు కూడా 6.1% అని చెప్పింది, ఇప్పుడు కూడా 6.1% అనే చెప్తోంది. This is the second significant estimate after the World Bank 6.5% assessment that pegs India's GDP rise below 7%. ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ కూడా 6.5% అసెస్మెంట్ చేసింది, ఇండియా జీడిపి 6.5% పెరుగుతుందని చెప్పింది. ఇప్పుడు తర్వాత IMF కూడా అలాగే చెప్తుంది. దిస్ ఈజ్ సెకండ్ సచ్ అసెస్మెంట్, 7% లో పెరుగుతుంది అని పెగ్ చేయడం అంటే ఎస్టిమేట్ చేయడం. అయితే ఈ 7% ఇంపార్టెంట్ నెంబర్. ఎందుకంటే విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ అంటే అర్థమైంది. మ్యాండరిన్ అంటే హై లెవెల్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ని మ్యాండరిన్స్ అంటారు. నార్త్ బ్లాక్ అనే పదాన్ని ఎందుకు వాడారు? మన సెంట్రల్ సెక్రటేరియట్లో ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నార్త్ బ్లాక్లో ఉంటారు, అందుకే నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్. నార్త్ బ్లాక్ ఇండికేట్స్ ఫినాన్స్ మినిస్ట్రీ, ఫినాన్స్ సంబంధించిన వాళ్ళు. మ్యాండరిన్ ఇండికేట్స్ హై లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని అర్థం. సో వీళ్ళందరూ ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు, RBI వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 7% పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 7% వరకు వస్తుందని అనుకుంటున్నారు. కానీ IMF, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తున్నాయి? లెస్ దాన్ 7% అని చెప్తున్నాయి. ది డౌన్ గ్రేడ్ ఈజ్ అట్రిబ్యూటెడ్. మరి డౌన్ గ్రేడ్ ఎందుకు తగ్గుతుందని చెప్తున్నారు? దానికి కారణం ఏమని చెప్తున్నారు? టు వీకర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ టర్న్ ఇన్ ద సెకండ్ క్వార్టర్. ఇప్పుడు సెకండ్ క్వార్టర్లో మన ఫస్ట్ క్వార్టర్ ఏంటి? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ సెకండ్ క్వార్టర్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ అవుట్ టర్న్ అంటే ఇక్కడ అవుట్పుట్ అని అర్థం. అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము డౌన్ గ్రేడ్ చేస్తున్నామని చెప్తున్నారు. యాట్రిబ్యూట్ అంటే దానికి కారణంగా చూపడం. ఓకే, ఇది కారణం అనమాట. ఈ కారణం వల్ల మేము తగ్గిస్తున్నామని చెప్పడం. అండ్ సబ్డ్యూడ్ ఎక్స్టర్నల్ డిమాండ్. బయట దేశాల నుంచి కూడా భారతదేశానికి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. సో బయట దేశాల నుంచి డిమాండ్ తగ్గుతుంటే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చిందనుకోండి, మరి వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడాలు కూడా తగ్గిపోతాయి. సో ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి, అందుకనే మేము తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తోంది. ద స్లోయింగ్ గ్రోత్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్స్, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బ్యాక్ దిస్ ప్రోగ్నాసిస్. ప్రోగ్నాసిస్ అంటే ఎస్టిమేషన్, ఎలా ఉండబోతుంది అని చెప్పడం. అర్థమవుతుంది? ఎలా ఉండబోతుందని చెప్పడం, రైట్? సో దాన్ని ఈ మన ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా తీసుకోండి, లేదా ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గిపోవడం తీసుకోండి, ఎక్స్పోర్ట్స్ డేటా తీసుకోండి, అదంతా కూడా ఈ ప్రోగ్నాసిస్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్నాసిస్ అంటే ఇలా జరగబోతుంది అని మనం చేస్తున్న ప్రొజెక్షన్ని ఈ డేటా కూడా సపోర్ట్ చేస్తుంది. ద రోడ్ అహెడ్ రెండర్డ్ టార్చుయస్ బై ద లింగరింగ్ రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. లింగరింగ్ అంటే ఇంకా మెదలాడుతున్న, ఇంకా కంటిన్యూ అవుతున్న. రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడో మొదలైంది, ఇంకా నడుస్తుంది అనే మీనింగ్లో లింగరింగ్ అనే పదాన్ని వాడారు. సో దీనివల్ల రోడ్ అహెడ్ ఏమైపోయింది? ఇట్ బికేమ్ టార్చువస్. టార్చువస్ అంటే బికేమ్ కాంప్లెక్స్.
బికేమ్ ఇప్పుడు టార్చువస్ అంటే విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అంటే చూడండి, ఇలా ఉంటే స్ట్రైట్ అనమాట. సో క్లారిటీ ఉంది, రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా కాకుండా ఇలా 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 ఉందనుకోండి, అడ్డదిడ్డంగా ఉందనుకోండి, దట్ ఈస్ టార్చువస్. సో రేపు ఏమవుతుందో మనకు తెలియదు, దారి ఎలా ఉంటుందో తెలియదు అని అర్థం. ఎందుకంటే లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, రష్యా వార్ని ఇంకా పెంచుతుందా, తగ్గుతుందా, ఏమవుతుంది, దాని యొక్క రిపర్కషన్స్ ఏంటి అనేది మనకి తెలియదు. రెండెడ్ అంటే మేడ్ అని అర్థం. సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల రోడ్ అహెడ్ అనేది ఏమైంది, ఇట్ బికేమ్ టార్చువస్, బికేమ్ కాంప్లెక్స్. ఏ స్లో డౌన్ ఇన్ చైనా, అలాగే చైనాలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న స్లో డౌను, అండ్ వాట్ ద IMF హ్యాస్ ఎలోక్వెంట్లీ టర్మ్డ్ ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటే అర్థం ఏంటి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాయి. ఏంటది, ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే బతకడానికి అవసరమైన కాస్ట్ పెరిగిపోతుంది. అదొక పెద్ద క్రైసిస్గా మారిపోయింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మరి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, దిస్ ఈజ్ సంథింగ్ నాట్ మచ్ ట్రావెల్డ్ అని అర్థమైందా. అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇది జరగలేదు, అంటే ఇలాంటి క్రైసిస్ మనం చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒకేసారి ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద సమస్యగా మారిపోవడం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది అన్ని దేశాలకి ఒకేసారి సమస్యగా మారిపోవడం అనేది ఇంతకుముందు ఎప్పుడు అంత ఎక్కువగా జరగలేదు. సో అందుకే నాట్ మచ్ ట్రావెల్డ్ అని చెప్తున్నారు. ద రిస్క్ ఆఫ్ మానిటరీ, ఫిస్కల్, ఫినాన్షియల్ పాలసీ మిస్కాలిబ్రేషన్ హ్యాస్ రైజన్ షార్ప్లీ ఎమిడ్ హై అన్సర్టనిటీ అండ్ గ్రోయింగ్ ఫ్రెజిలిటీస్. ద ఫండ్ హ్యాస్ ఎంఫసైజ్డ్. ఫ్రెజిలిటీ అంటే వీక్నెస్ అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్ లేదా ఈజీలీ డ్యామేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్రెజైల్ అంటే ఏంటి మీనింగ్, ఈజీలీ బ్రోకెన్ ఆర్ ఈజీలీ డ్యామేజ్డ్. ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం, ఫ్రెజైల్ ఐటమ్స్ అంటాం. దే ఆర్ ఈజీలీ బ్రోకెన్, సో యూ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్ విత్ కేర్. సో గ్రోయింగ్ ఫ్రెజిలిటీస్ అంటే అర్థం ఏంటి, ఎకానమీ స్ట్రాంగ్గా ఉండట్లేదు, వీక్గా ఉంది. అంటే ఏ కొంచెం నెగిటివ్ వచ్చినా సరే కూలిపోయేలాగా, ఏ కొంచెం తేడాగా వచ్చినా సరే పడిపోయేలాగా ఉంది. సో ఆ ఫ్రెజిలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి, అన్సర్టెనిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇంకా చూడండి, ద రిస్క్ ఆఫ్ మానిటరీ, ఫిస్కల్, ఫినాన్షియల్ పాలసీ మిస్కాలిబ్రేషన్ పెరిగిపోయింది. చూడండి, ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఏ ఒక్క విషయంలో కూడా తప్పుడు నిర్ణయాన్ని తీసుకునే అవకాశమే లేదు. మానిటరీ పాలసీ తీసుకోండి, ఫిస్కల్ పాలసీ తీసుకోండి. మానిటరీ పాలసీ అంటే సంథింగ్ దట్ డీల్స్ విత్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఫిస్కల్ పాలసీ అంటే ట్యాక్సేషన్కి సంబంధించినవి, అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు, రెవెన్యూకి సంబంధించిన డెసిషన్స్ అన్ని ఫిస్కల్ పాలసీ కిందకి వస్తాయి. సో ఏ పాలసీ తీసుకున్నా సరే తప్పుడు నిర్ణయం తీసుకుంటే వచ్చే రిస్క్ చూసారా, అక్కడ రాసారా, మిస్కాలిబ్రేషన్ అంటే తప్పుడు లెక్క వేసి, తప్పుడు ఎస్టిమేట్ చేసి ఏమైనా చేశారా, చచ్చారే. సో రిస్క్ ఆఫ్ నెగిటివ్ డెసిషన్ అనేది పెరిగిపోయింది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటే, ఎకానమీ మంచి రైజ్లో ఉందనుకోండి, గవర్నమెంట్ ఏదైనా చిన్న తప్పు చేసినా సరే, గవర్నమెంట్ చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే ఏం జరగదు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఎకానమీ బాగా వీక్ అయిపోయింది, ఫ్రెజైల్ అయిపోయింది. ఇలాంటి ఫ్రెజైల్ అయిపోయిన ఎకానమీలో ఏ ఒక్క పాలసీ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే దాని యొక్క పర్యవసానాలు దారుణంగా ఉంటాయి, రిస్క్ పెరిగిపోయింది అని చెప్తున్నారు అనమాట. ఎందువల్ల, ఫ్రెజిలిటీస్ పెరిగిపోయాయి, అన్సర్టెనిటీ పెరిగిపోయింది కాబట్టి. ఆఫ్టర్ లూజింగ్ ద ట్యాగ్ to Saudi Arabia this year, the IMF expects India to become the fastest growing major economy in the world again next year. నెక్స్ట్ ఇయర్ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వరల్డ్ ఎకానమీ అవుతుంది. కానీ ఈ ఇయర్ అవ్వలేకపోయింది, ఎందుకంటే సౌదీ అరేబియా కొట్టేసింది. మనకంటే సౌదీ అరేబియా బాగా గ్రో అయ్యింది కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వరల్డ్ ఎకానమీ అయ్యింది. కానీ IMF ఏముంటుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుందని చెప్తుంది. కానీ ప్రైవేట్ ఫోర్కాస్టర్స్ సచ్ యాజ్ నోమురా బిలీవ్ పాలసీ మేకర్స్ ఆప్టిమిజం అబౌట్ 23-24 ప్రాస్పెక్ట్స్ మే బీ మిస్ప్లేస్డ్ యాజ్ ద గ్లోబల్ డౌన్ టర్న్స్ రిపుల్ ఎఫెక్ట్స్ మే బీ అండర్ ఎస్టిమేటెడ్. ఈ నోమురా లాంటి ప్రైవేట్ ఫోర్కాస్టర్స్ ఏమంటున్నారు, మన పాలసీ మేకర్స్ ఏమో 23-24 విషయంలో పాజిటివ్గా ఉన్నారు, మనం కుమ్మేస్తాం, చితక్కొట్టేస్తాం అని చెప్పి అంటున్నారు. ప్రాస్పెక్ట్స్ అంటే మనకు అవకాశాలు బాగుంటాయి 23-24 అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ ఆప్టిమిజం ఏదైతే ఉందో, ఆప్టిమిజం అంటే ఏంటి, ఈ పాజిటివ్ వ్యూ ఏదైతే ఉందో దట్ మే బీ మిస్ప్లేస్డ్. అంటే ఇక్కడ అంత ఆప్టిమిస్టిక్గా ఉండకూడని చోట వాళ్ళు ఆప్టిమిస్టిక్గా ఉంటున్నారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్ప్లేస్డ్ మీన్స్ అది అక్కడ ఉండకూడదని అర్థం. అంటే నువ్వు నవ్వకూడని చోట నవ్వావు, ఏడవకూడని చూసి ఏడ్చావు, ఓకే, పాజిటివ్గా ఉండాల్సిన చోట నెగిటివ్గా ఉన్నావు, ఇలాంటి సందర్భాలు ఇది వాడతారనమాట. ఇక్కడ ఆప్టిమిజం అనేది మిస్ప్లేస్డ్, ఉండకూడదు కానీ ఉండింది.
ఎందుకని ఈ మాట అంటున్నారు ఇలా యాజ్ అంటే బికాస్ ద గ్లోబల్ డౌన్ టర్న్స్ రిపుల్ ఎఫెక్ట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి డౌన్ టర్న్ కనిపిస్తుంది, రిసెషన్ లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ప్రపంచంలో రిసెషన్ వస్తే ఇండియాలో రాకుండా ఉండిపోతుందా? దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్ మన మీద కూడా వస్తుంది. రిపుల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక చెరువులో ఒక రాయి ఇసిరారు అనుకోండి, ఇక్కడ రాయి ఇస్తే ఒక చిన్న వేవ్ వస్తుంది, అక్కడితో అయిపోతుందా? చుట్టూ ఇలా వేవ్స్ వస్తాయా లేదా? వీటిని రిపుల్స్ అంటాం అనమాట. అంటే ఎక్కడో జరిగే ఒక ఫినామినన్ ఇంకెంతో వాటిని ఇంపాక్ట్ చేస్తుందని చెప్పడానికి రిపుల్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నారు. సో అలా రిపుల్ ఎఫెక్ట్ వస్తుంది, దాని యొక్క ఇంపాక్ట్ని మిస్ప్లేస్ అంటే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సో గ్రోత్ అనేది 5.2%కి కుడ్ స్లిప్ అంటే పాసిబిలిటీ ఉంది, 5.2%కి తగ్గిపోయే పాసిబిలిటీ కూడా ఉంది అని చెప్పి నోమరా చెప్తుంది. ఎయిదర్ వే ఎలా తీసుకున్నా రిలేటివ్ ప్రాస్పెరిటీ కంపేర్డ్ టు ద వరల్డ్ అలోన్ విల్ నాట్ సఫైస్. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే పక్కనోడి కంటే బాగానే ఉన్నాను అని చెప్పి ఆనందపడిపోతే కుదరదు. అంటే మిగిలిన దేశాల కంటే మనం బాగానే ఉన్నాం, రిలేటివ్ ప్రాస్పెరిటీ కంపేర్ టు దెమ్ వీఆర్ డూయింగ్ బెటర్ అనేది ఒక్కటే సరిపోదు అని అర్థం. సో ఇండియా నీడ్స్ టు నాట్ ఓన్లీ గ్రో సిగ్నిఫికెంట్లీ ఫాస్టర్ దాన్ ఇట్స్ ఫాల్టరింగ్ ప్రీ పాండమిక్ ట్రాజెక్టరీ. పాండమిక్ రాకముందు కూడా మన గ్రోత్ ట్రాజెక్టరీ అనేది సూపర్గా ఏం లేదు, ఫాల్టరింగ్ ఉంది. అంటే ఇట్ వాజ్ మూవింగ్ అన్స్టడీలీ. ఫాల్టరింగ్ అంటే మూవింగ్ అన్స్టడీలీ అని అర్థం, అన్స్టడీగా. 2019లో కూడా మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ అంత సూపర్గా లేదు, కొంచెం సఫర్ అవుతుంది. దానికంటే ఫాస్ట్గా మనం గ్రో అవ్వాలి ఎకానమీని, దాంతోపాటు బట్ ఆల్సో డెలివర్ బెటర్ క్వాలిటీ గ్రోత్ ఒకటే సరిపోదు, క్వాలిటీ గ్రోత్ ఉండాలి. అది మీకు డౌట్ రావచ్చు, సార్ 7% అంటే 7%ఏ కదా, క్వాలిటీ గ్రోత్ ఏంటి మళ్ళీ అంటే ఇన్క్లూజివ్ గ్రోత్. చూడండి, ఎకానమీలో కొన్ని సెక్టర్స్ మాత్రమే గ్రో అయ్యి, కొన్ని ఏరియాస్ మాత్రమే గ్రో అయ్యి, కొంతమంది మాత్రమే గ్రో అయితే అది క్వాలిటీ గ్రోత్ కాదు. ఇటువంటి గ్రోత్ కావాలి, ఇన్క్లూజివ్ గ్రోత్ కావాలి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్, యూత్ యొక్క యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసేలాంటిది కావాలి, రైట్? మన డెమోగ్రాఫిక్ డివిడెండ్లో ఉన్నది ఎవరు? మిలియన్స్ ఆఫ్ యూత్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్. ఇండియాలో మీరు తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూత్ యొక్క పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్లో యూత్ యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఏ ఎకానమీనైనా, ఏ కంట్రీలోనైనా మీరు ఆలోచించండి ఒకసారి. చిన్నపిల్లలు లేదా ముసలి వాళ్ళు ఏం చేస్తారు? దే డోంట్ కంట్రిబ్యూట్ టు ది ఎకానమీ. వాళ్ళు వర్క్ చేయరు కదా, ముసలి వాళ్ళకి ఏజ్ అయిపోయింది, చిన్నపిల్లలకి ఇంకా ఏజ్ రాలేదు, కాబట్టి వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయరు, ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. అండ్ దే నీడ్ సపోర్ట్. ఈ చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి యూత్ యొక్క సపోర్ట్ అవసరం. సో ఇప్పుడు జపాన్ దేశం మీరు తీసుకుంటే అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఏమవుతుంది? వాళ్ళు జీడిపికి కంట్రిబ్యూట్ చేయలేరు, గ్రోత్కి కంట్రిబ్యూట్ చేయలేరు. ప్లస్ దే నీడ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా సర్వీసెస్ అనేవి అవసరం అవుతాయి, అది వాళ్ళ పరిస్థితి. కానీ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూత్ ఎక్కువగా ఉండబోతున్నారు. యూత్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు వర్క్ చేస్తారు, దే రెడీ టు వర్క్. అందరూ కష్టపడ్డారు అనుకోండి, ఇండియన్ ఎకానమీ ఏమవుతుంది? మంచిగా గ్రోత్ ఉన్నది. సో మన డెమోగ్రాఫిక్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నాయి, అందుకే దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్లో కాన్స్టిట్యూట్ చేస్తుంది ఎవరు? ఉన్నదెవరు అంటే మెజారిటీ ఆఫ్ యూత్. మరి ఈ మెజారిటీ ఆఫ్ యూత్ ఏం కోరుకుంటారు? దే రెడీ టు వర్క్, ఫర్ దట్ దే నీడ్ జాబ్స్. సో వాళ్ళ యాస్పిరేషన్స్ అంటే జాబ్స్. ఆ జాబ్స్ ప్రొవైడ్ చేయాలంటే మనకి గ్రోత్ కావాలి, అందరికీ జాబ్స్ ఇచ్చే గ్రోత్ కావాలి. మీకు జాబ్లెస్ గ్రోత్ అనే పదాన్ని విన్నారా? జాబ్లెస్ గ్రోత్ అంటే ఎకానమిక్ గ్రో అవుతుంది కానీ జాబ్స్ పెరగవు. ఇలాంటి ఎప్పుడు జరుగుతాయంటే మంచి హై ఎండ్ టెక్నాలజీస్ వాడేస్తారు. సో 10 మంది చేయాల్సిన పని ఒక మెషిన్తో చేయించేయడం, దీనివల్ల గ్రోత్ వచ్చేస్తుంది కానీ ఉద్యోగాలు రావు. అన్ఎంప్లాయ్మెంట్ ఫాలోడ్ బై కపుల్డ్ విత్ గ్రోత్. దీనివల్ల మళ్ళీ ప్రజలు సఫర్ అవుతారు. అంటే కొంతమంది క్యాపిటలిస్టులు బాగా గడించేస్తారు కానీ ఓవరాల్గా జనరల్ పబ్లిక్కి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఉండదు, అందరికీ దాని బెనిఫిట్స్ అనేవి అందవు. సో ఇటువంటి గ్రోత్ ఉండాలి, జాబ్లెస్ గ్రోత్ కాదు, జాబ్స్ క్రియేట్ చేసే గ్రోత్ ఉండాలి, పేదవాళ్ళకి పవర్టీ నుంచి పైకి లేపే గ్రోత్ ఉండాలి, రూరల్ ఏరియాస్ కూడా డెవలప్ అయ్యే గ్రోత్ ఉండాలి, అందరికీ దీని ఫలాలు అందేలా ఉండాలి. అది క్వాలిటీ గ్రోత్ అంటే అర్థం. The country has only a small window now to cash in on this sweet spot. ఈ స్వీట్ స్పాట్ అంటే ఏంటి? ఈ ఫేవరబుల్ డెమోక్రాటిక్ డివిడెండ్ని క్యాష్ ఇన్ చేసుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకు తక్కువ టైమే ఉంది. మోర్ ఓవర్, గివెన్ ఇండియాస్ లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ద సస్టైన్డ్ సర్జ్ ఇన్ ప్రైసెస్ హ్యాస్ హిట్ మోస్ట్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ కెపాసిటీ. ఇండియాకి ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, అంటే తలసరి ఆదాయం చాలా తక్కువ. ఈ సర్జ్ అంటే పెరుగుదల, ఈ ప్రైసెస్లో సర్జ్ ఎలా ఉంది? సస్టైన్డ్ అంటే చాలా కాలంగా కొనసాగుతున్న ఈ ధరల్లో ఉన్న పెరుగుదల అనేది హౌస్ హోల్డ్స్ యొక్క స్పెండింగ్ కెపాసిటీకి దెబ్బతీసింది.
కొనుగోలు శక్తిని దెబ్బతీసేసింది. అండ్ కుడ్ ఈవెన్ క్రాంప్ దేర్ ఎబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఎడ్యుకేషన్. సో దీనివల్ల ఏమవుతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, రేపు పొద్దున్న వాళ్ళ పిల్లల చదువుల కోసం సరిగ్గా ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి రావచ్చు. క్రాంప్ అంటే ఆ పరిస్థితి కూడా లేకుండా చేసే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ క్రాంప్. మీరు ఎక్కువగా వీటిలో చూస్తూ ఉంటారు, తొడ కండరాలు పట్టేయడం క్రాంప్స్ అంటాం. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఇన్హిబిట్ ద డెవలప్మెంట్ ఆఫ్. ఇన్హిబిట్ అంటే కట్ డౌన్, తగ్గించడం, ఆపడం, అబ్స్ట్రక్ట్ అని అర్థం. వాళ్ళ ఎబిలిటీని అబ్స్ట్రక్ట్ చేయొచ్చు. పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టడానికి కూడా కెపాసిటీ లేని పరిస్థితి రావచ్చు. సో మినిస్టర్స్ అసర్షన్స్ దట్ ఇండియా హ్యాడ్ మేనేజ్ టు రీడ్ ఇన్ ఇన్ఫ్లేషన్ మేము ఆల్రెడీ కంట్రోల్ చేసేసామని చెప్పి డిఫరెంట్ మినిస్టర్స్ గట్టిగా చెప్పేస్తున్నారు. రైట్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రయారిటీ కన్సర్న్. అసలు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ప్రయారిటీ కన్సర్నే కాదు, మేము ఆల్రెడీ కంట్రోల్ చేసామని కబుర్లు చెప్తున్నారు. దే మే హ్యావ్ బీన్ ప్రిమెచ్యూర్. ఎందుకంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ విట్నెస్డ్ ఎ రిసర్జెన్స్ ఇన్ ప్రైస్ రైజ్ ఫ్రమ్ జులైస్ మైనర్ రిలీఫ్ ఆఫ్ 6.71%. జూలైలో 6.71% ఉంది, అంటే అంతకుముందంతా 7% పైన ఉండేది, జూలైలో తగ్గింది. కానీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ డేటా మీరు తీసుకుంటే మళ్ళీ పెరిగిపోయింది. ఆఫ్టర్ స్టేయింగ్ అబౌవ్ 7% అంతా ఫస్ట్ క్వార్టర్ అంతా 7% పైన ఉంటే జూలైలో 6.71% తగ్గింది. ఇన్ఫ్లేషన్ మేము రీనింగ్ చేస్తాం, కంట్రోల్ చేస్తాము, మీరు ఇంక వరీ అవ్వకలేదని చెప్పి కబుర్లు చెప్పారు. అన్ఫార్చునేట్లీ అదంతా షార్ట్ లివ్డ్, ఎందుకంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో మళ్ళీ పెరిగిపోయాయి. ద గవర్నమెంట్ హ్యాస్ బిగన్ వర్క్ ఆన్ బడ్జెట్ 23-24. 23-24కి బడ్జెట్కి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. బట్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ స్టిల్ నీడ్స్ టు బి నావిగేటెడ్ డెఫ్ట్లీ. కానీ ఈ 6 months కూడా చాలా డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్గా నావిగేట్ చేయాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పరిస్థితులు ఏమాత్రం బాలేవు, జాగ్రత్తగా అడుగులు వేయాలి అని చెప్పి సో ఈ ఆర్టికల్ చెబుతోంది. సో దట్స్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 3. IMF యొక్క ఫోర్కాస్ట్, అలాగే IMF, వరల్డ్ బ్యాంక్ అన్నీ కూడా ఫోర్కాస్ట్ని తగ్గిస్తున్నాయి, పరిస్థితులు బాగాలేవని చెప్తున్నాయి. మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ 3 days ఫర్ గ్రూప్ 1 ఆఫర్, APPSC గ్రూప్ 1 కొన్ని ఆఫర్కి లాస్ట్ 3 days అవ్వ. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి అండ్ ట్రై టు జాయిన్ బిఫోర్ 15th. టేక్ కేర్, బాయ్.